ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు చెప్పేటటువంటిది చేస్తే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉందండి. ఇది ఆగస్టు 4 అమావాస్యలోపు ప్రారంభించి చేసుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాని వాళ్ళు, అలాగే ప్రయత్నించి ఉద్యోగం వచ్చి చివరలో చేయి జారిపోయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఉద్యోగం వస్తుందా, ఎప్పుడు సెటిల్ అవుదామా అని చెప్పేసి ఆలోచిస్తారు. వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ప్రయత్నించండి. ఆగస్టు 4 అమావాస్యలోపు ప్రయత్నించండి. ముఖ్యంగా మనకి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా, అలాగే జీతం పెరగాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా కూడా మనకు పెద్దలు ఒక పూజను తెలియచేశారు. దానిని ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అదేమిటంటే కార్యసిద్ధి హనుమాన్ పూజ. పూజ అంటే భయపడిపోకండి. దీనికి పెద్ద పెద్ద ఖర్చు ఏమీ అవసరం లేదు. మీరు నిండు మనసుతో చేస్తే చాలు. 1 గంట సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఆ హనుమాన్ అనుగ్రహం పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం చేసేలా ఆ హనుమాన్ బాధ్యత తీసుకుంటారు. ఈ పూజ ఎలా చేయాలంటే ముందు ఏదైనా శనివారం రోజున ప్రారంభించాలి. ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నామంటే హనుమాన్ సహాయం అనేది విజయానికి నాంది పలుకుతుంది. సుగ్రీవుడికి, విభీషణుడికి విజయాలనేవి రావడానికి కారణం ఆంజనేయ స్వామి. ఈ పూజ ఎలా చేయాలంటే ముందు ఏదైనా శనివారం రోజున ప్రారంభించాలి. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి, వీలైతే మీరు ఆరెంజ్ రంగులో ఉన్న బట్టలను కూడా ధరించవచ్చు. తర్వాత గంగ సింధూరాన్ని తెంచుకోండి. గంగ సింధూరం అని అడిగితే మనకి పూజా స్టోర్లో ఇస్తారు. అది కొని తెచ్చుకోండి. ఆ గంధములో ఆవు నెయ్యి కలిపి బొట్టు పెట్టుకోవాలి. దానిపై కుంకుమ బొట్టు పెట్టుకోండి. తర్వాత పూజా గదిలో మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉన్నా పర్లేదు, లేకపోతే మన ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన శ్రీరామచంద్రుల వారి ఫోటో ఉన్నా పర్లేదు. ఆ ఫోటోకి పువ్వులు అలంకరించి, దీపాలు వెలిగించి, తమలాపాకులో బెల్లం కానీ 5 ఖర్జూరు పిక్కలు కానీ స్వామికి సమర్పించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించాలి. తర్వాత ఈ మంత్రాలను చదువుకోవాలి. చాలా శక్తివంతమైన మంత్రాలు ఇవన్నీ. ఇంట్లో పూజ చేసుకోలేను అనుకున్న వారు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళు తీసుకుని వెళ్ళండి. పండితులకు ఇచ్చి మీ గోత్రనామాలు చెప్పుకుని అర్చన చేయించుకోండి. చేయించుకున్న తర్వాత దేవాలయానికి 5 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత ప్రశాంతంగా ఒక పక్కన కూర్చుని ఈ మంత్రాలు 108 సార్లు పారాయణం చేయాలి. లేకపోతే 48 సార్లు పారాయణం చేయాలి. అవి ఏమిటంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ అసద్య సాధక స్వామిన్ అసద్యం తవికం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇలా 108 సార్లు పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. 48 సార్లు పారాయణం చేస్తే మధ్య ఫలితం వస్తుంది. తర్వాత స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి నాకు మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి కోరుకోండి. ఇంటికి వచ్చేయండి. ఇప్పుడు మీరు ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేయండి. ఆంజనేయ స్వామిని కోరేసుకున్నాం కదా, ఇక పడుకుందాం మన ఇంటికాడ అంటే కుదరదు. ఇప్పుడు దేవుణ్ణి తలుచుకుని ఆ మంత్రాలు పారాయణం చేస్తూ ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. ఆ తర్వాత దేవుడి మీద భారం వేయండి. ఇలా చేసి చూడండి. మగవాళ్ళు అయితే విడిచిపెట్టకుండా 41 రోజులు పూజ చేసుకోవాలి. ఈ పూజ చేస్తున్నంతసేపు మాంసం అనేది ముట్టకూడదు. ఆడవాళ్ళైతే 48 రోజులు పారాయణం చేయాలి. మధ్యలో కుదరని సమయంలో విడిచిపెట్టవచ్చు. 45 రోజులు పారాయణం చేయండి. నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఆ హనుమాన్ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవికం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు.